జూలై 17, 18, 19 తారీఖులలో వృషభ రాశివారు మీ జీవితంలోకి ఒక స్త్రీ రాబోతూ ఉంది. ఆ స్త్రీ వచ్చిన తర్వాత మీకు ఏం జరుగుతుంది, ఎలాంటి గోచార ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి, అలానే మీ యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి. అందరికీ నమస్తే. మీరేదైనా సమస్యలతో బాధపడుతున్నారా? అయితే నేను మీ ముందుకి మంచి జ్యోతిషం గురించి చెప్పడానికి వచ్చాను. సకల సమస్యలకు పరిష్కారం శ్రీ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎట్లాంటి సమస్యలున్నా కూడా 100% పరిష్కారం దొరుకుతుంది. గురువు గారు నాగరాజు గారు ప్రేమ సమస్యలు కానీ, పెళ్లి సమస్యలు కానీ, విడాకుల సమస్యలు కానీ, భార్యాభర్తల మధ్యలో గొడవలు, అత్తకోడళ్ల మధ్యలో గొడవలు, పెళ్లి కుదరకపోవడం కానీ, విద్య ఉద్యోగ వ్యాపార నష్టాలు, ఇట్లాంటివి ఏవైనా కూడా గురువుగారు చక్కగా పరిష్కారం చేస్తారు అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశి వారు ఎలాంటి వ్యక్తులు అంటే ధైర్య సాహసాలకు పెట్టిందే పేరు అని చెప్పుకోవచ్చు. వీరు దేన్నైనా సాహసంగా తీసుకుంటారు, ఏ పనిని అయినా సాహసపూరితంగా చేస్తారన్నమాట. అంటే ఈ వృషభ రాశి వారు చాలా సాహసాలు చేయటానికి ఇష్టపడతారు. అలానే మనం జీవితంలో ఎదగాలి అనుకున్నా, లేదా మనం జీవితంలో ఏదైనా సాధించాలి అనుకున్నా, ఖచ్చితంగా కూడా మనం ఏది సాధించాలి అనుకున్నా జీవితంలో సాహసం అనేది చాలా అవసరం. మనం సాహసం చేస్తేనే ఏదైనా సరే సాధించగలుగుతాము. జీవితంలో ఉండేటటువంటి సమస్యలను కూడా తొలగించుకోగలుగుతాం. వీరి ధైర్యం ముందు ఏదైనా సరే అంటే భయపడాల్సిందే. వీరు మాత్రం దేనికి భయపడరు, ధైర్యంగా ఉంటారు. ఎలాంటి విషయాన్ని అయినా ధైర్యంగా ఎదుర్కోవడానికే చూస్తూ ఉంటారన్నమాట. ఈ రాశి వారికి ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ముందడుగు వేయటమే చాలా ఇష్టం. వీరు లైఫ్లో ఎంత రిస్క్ అయినా సరే తీసుకోవడానికి ఇష్టపడతారు. అంతే తప్ప అంటే పక్కకు భయపడి తప్పుకోవడానికి ఇష్టపడరు. అలానే ఈ రాశి వారి జీవితంలో చాలా వరకు కూడా కష్ట నష్టాలను చూసి ఉన్నటువంటి వ్యక్తులు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా రకాల సమస్యలను, అలానే ఎన్నో రకాల బాధలను ఎదుర్కొని ఉన్నటువంటి వ్యక్తులు అన్నమాట. వీరి శత్రువులకు ఎప్పుడూ కూడా వీరు భయపడరు. కానీ కొన్ని సందర్భాలలో బంధాలకి బంధుత్వాలకు విలువని ఇచ్చి వీరి చెడుని కోరుకునేటటువంటి ఒక రకమైనటువంటి వీరి బద్ధ శత్రువులు. కానీ వీరి కళ్ళ ముందరే ఉంటారు, కళ్ళ ముందరే తిరుగుతారు. ఎక్కడో దూరం నుండి శత్రువులు అనేవారు రారు, వీరి చుట్టుపక్కలే ఉంటారు. కానీ వీరు ఏమీ చేయలేరన్నమాట. వారు శత్రువులు అని తెలిసినా సరే ఏమీ కూడా చేయలేక చాలా సరదాగా ఉంటారు. అంటే వారితో సరదాగా గడుపుతూ ఉంటారన్నమాట. అలానే వారితోనే అన్నీ కూడా షేర్ చేసుకుంటారు. వారు అంటే ఎదుటి వ్యక్తులు వీరిని అంటే మోసం చేస్తారని తెలుసు. అలానే ఆ వ్యక్తులు వీరికి శత్రువులని కూడా తెలుసు. అంటే శత్రువులు అంటే పగతో రగిలిపోయేటటువంటి వ్యక్తులే కాదు. ఊకే ఒక వ్యక్తి ఎదుగుతూ ఉన్నా సరే వారి ఎదుగుదల పైన ఏడవటం, వారి ఎదుగుదలను చూసి ఓర్చుకోలేకుండా ఉండటం, అది కూడా ఒక రకమైనటువంటి శత్రుత్వమే. అంటే నరదృష్టి. ఈ నరదృష్టి అనేది చాలా అంటే చాలా భయంకరమైనటువంటిది. నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు. అలాంటి నరదృష్టిని ఎప్పుడైనా సరే మనం తొలగించుకుంటేనే మన జీవితంలో నుండి కష్టాలు మరియు సమస్యలు అనేవి తొలగిపోతాయి. మన జీవితంలో మనం ఎన్నో రకాల కష్టాలను అనుభవిస్తూ ఉంటాము, అలానే ఎన్నో రకాల బాధలను అనుభవిస్తూ ఉంటాము. మనకు అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల సమస్యలు కూడా కొన్నిసార్లు వస్తూ ఉంటాయి. కానీ ఆ ఇబ్బందులను, ఆ సమస్యలను మనం ఏదో ఒక రకంగా ఎదుర్కొంటూ ఉంటాము. కానీ ఈ యొక్క వృషభ రాశి వారికి ఏంటంటే సమస్య ఎప్పుడు వెనకాలే ఉంటుంది. అంటే వీరిని అడుగడుగున గమనించేవారే ఉంటారు. వీరిది ఎక్కడ ఒక చిన్న తప్పు దొరుకుతుందా, ఎక్కడ వీరి జీవితంలో నిప్పులు పోయాలా, ఎక్కడ వీరి ఆనందాన్ని దూరం చేయాలా అనేటటువంటి పాయింట్స్ కోసం వీరు ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. ఈ వృషభ రాశి వారు ఏంటంటే మంచితనానికి ప్రాణమైన ఇస్తారు. ఎదుటి వ్యక్తులు ఎంత పెద్ద అంటే వీరిని ద్వేషించేవారైనా, వీరిని తిట్టేవారైనా, వీరి జీవితం అనేది ప్రశాంతంగా సాగిపోవటం వారికి ఇష్టం లేదు అని వీరికి తెలిసినా సరే అయినా కూడా ఎదుటి వ్యక్తిని ఎప్పుడూ కూడా చాలా వరకు కూడా
వీరితో కాస్త మంచిగా మాట్లాడగానే వారు చేసిన తప్పులను కూడా క్షమించేసి వీరు మంచిగా మాట్లాడుతూ ఉంటారన్నమాట. ఇది వీరి ప్రశాంతతను ఖచ్చితంగా దూరం చేస్తుంది. ఎందుకంటే అలాంటి వారితో మీరు మంచి మనస్సుతోనే మాట్లాడినప్పటికీ ఆ వ్యక్తులు మాత్రం మీ పట్ల మంచి మనస్సుతో అస్సలు ఉండరు. ఆ వ్యక్తులు మీ ప్రశాంతతను దూరం చేయటం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏదైనా ఒక చిన్న పొరపాటు మీరు తెలుసో తెలియకో ఒక చిన్న పొరపాటు చేసినా సరే ఆ వ్యక్తులు ఖచ్చితంగా మీరు చేసినటువంటి ఆ పొరపాటునే చూస్తూ ఉంటారన్నమాట. మీరు చేసిన ఆ పొరపాటుని నిలదీస్తారు. ఎంతలా అంటే మీరు చాలా చాలా బాధపడి మీపై అంటే మీరు చాలా ఏదో మీపై మీకే ఒక అపనమ్మకం, అవును మేము చాలా తప్పు చేసామేమో అన్నట్లుగా మీరు చేసింది రైటే అయినప్పటికీ ఆ వ్యక్తులు మీపైన మీరు చేసే ఆ చిన్న పొరపాటుని చిన్న తప్పుని కూడా మీకే చాలా పెద్ద తప్పు చేశానేమో అని మీరు తప్పు చేశారేమో అనేటటువంటి భావన మీలో మీకే వస్తుందన్నమాట. వృషభ రాశి వారి జీవితంలో ఇలాంటి వ్యక్తులు వీరు చుట్టూరే ఉంటారన్నమాట. వీరికి శత్రువులు ఎక్కడ ఉండరు, వీరి చుట్టుపక్కలే ఉంటారు. కానీ ఆ శత్రువులను వీరు గమనించరు. అయితే వీరి జీవితంలో కొన్ని రకాల సరైనటువంటి గైడెన్స్ అనేది లేక ఇలాంటి కష్టాలు అనుభవిస్తున్న సమయంలోనే అంటే ఒకవేళ వృషభ రాశిలో జన్మించిన పురుషుడు ఇలాంటి కష్టాలను అనుభవిస్తే గనక ఆ పురుషుడు ఏంటంటే అతి త్వరలోనే ఒక స్త్రీ వారి జీవితంలోకి వచ్చి ఆ స్త్రీ వీరి జీవితాన్ని మార్చే అవకాశం ఉంటుంది. అలానే ఒక స్త్రీ ఏ తోడు లేదు, మాకు సరైన గైడెన్స్ ఇవ్వడానికి లేరు, మాకు ఒక ధైర్యం చెప్పే వ్యక్తులే లేరు మా జీవితంలో అని అనుకుంటూ ఉన్నట్లు అయితే గనక ఆ స్త్రీ జీవితంలోకి ఒక పురుషుడు వచ్చే అవకాశం ఉంది. అలా మీ జీవితంలోకి ఒక వ్యక్తి రావటం వల్ల మీ జీవితం అనేది ఒక ధైర్యవంతంగా సరైన మార్గంలో నడుస్తుంది అని చెప్పవచ్చు. అయితే ఈ వృషభ రాశి వారి జీవితం అనేది ఒక వ్యక్తి మన జీవితంలో కంటే ఎవరైనా సరే ఒక వ్యక్తి మన జీవితంలోకి వస్తే వారి వల్ల మన జాతకం అనేది మారుతుందా అంటే 100% కూడా మారే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి అత్యంత విలువైనటువంటి వ్యక్తులు వారి జీవితంలోకి రాబోతూ ఉన్నారు. నిజానికి వీరికి ఏదైనా ఉద్యోగపరంగా ఏదైనా సమస్య ఉన్నా సరే ఆ సమస్య కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీరి జీవితంలో ఇదివరకు ఎదుర్కొన్న కష్టాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఈ సమయంలో వాటి నుండి బయటపడేటటువంటి అంశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. వీరి జీవితం ఎలా ఉంటుంది అంటే చాలా వరకు కూడా కొన్ని రకాల సమస్యలు అనేవి వీరిని వెంటాడినప్పటికీ మరికొన్ని రకాలైనటువంటి మంచి మనుషుల మాటలు కావచ్చు, వారి యొక్క చేతలు కావచ్చు వీరి జీవితంలో ఒక వెలుగును తీసుకువచ్చేలాగా ఉంటాయి. సో అలాంటి వ్యక్తి వీరి జీవితంలోకి రాబోతూ ఉన్నారన్నమాట. ఈ రాశి వారి జీవితంలోకి అలాంటి వ్యక్తులు రావటమే కాదు, వీరి దశ కూడా మారబోతూ ఉంది. గ్రహాలన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి ఫలితాల వల్ల ఖచ్చితంగా కూడా మీ సమస్యలు అనేవి తొలగిపోబోతూ ఉన్నాయన్నమాట. అలానే మీ జీవితం అత్యంత విలువైనటువంటిది. మీ జీవితంలో మీకు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. మీకుండే తెలివితేటలను కానీ మీరు ఉపయోగించుకున్నట్లు అయితే ఖచ్చితంగా మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా మారిపోతుంది. మీ జీవితంలో ఉండేటటువంటి కొన్ని రకాల సమస్యల నుండి కూడా మీరు విముక్తిని పొందబోతూ ఉన్నారన్నమాట. ఇక ఈ రాశి వారి జీవితంలో ఇదివరకు ఎదుర్కొని ఉన్న సమస్యలు, అలానే ఇదివరకు వీరి జీవితంలో ఎదురైన సమస్యలను కూడా వీరు విముక్తిని పొందబోతూ ఉన్నారు. తెలుసుకున్నారు కదా ఈ యొక్క వృషభ రాశి వారి జీవితంలో ఏ వ్యక్తి వల్ల ఏం జరుగుతుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.